అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆంధ్ర యూనివర్సిటీలో చల్లారట్లేదు ఉద్రిక్తతలు. ప్రధానంగా ఏబీవీపీతో పాటుగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు ఇరువురు విద్యార్థి సంఘాలకు చెందినటువంటి విద్యార్థులు. ప్రధానంగా విద్యార్థుల మతాల చిచ్చు పెడుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎస్ఎఫ్ఐ వల్లే ఘర్షణలు జరుగుతున్నాయని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద ఎంతో కీలకంగా ఎంతో మంది విద్యను అభ్యసించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం విద్యార్థి సంఘాల మధ్య ఏం జరుగుతుంది? ఇదే అంశాలపై మనతో పాటు స్పందించడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ కో కన్వీనర్ విజయశంకర్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. విజయశంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయశంకర్ గారు, ఏమవుతుంది క్యాంపస్ లో? మీరు కూడా కనిపిస్తూనే ఉన్నారు విజువల్స్ లో. ప్రధానంగా ఏం జరుగుతుంది? ఎస్ఎఫ్ఐ ఆరోపిస్తున్నట్లుగా క్యాంపస్ లో మతాల వారీగా చిచ్చు రేపుతున్నారు ఏబీవీపీ అనేది వారి ఆరోపణ. ఏమంటారు? ఇదంతా కూడా తప్పుడు ప్రచారం అన్న. ఇది అసలు ఏ రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివన్నీ కానీ ఎక్కడా కూడా జరగలేదు. కాకపోతే కావాలని చెప్పేసి పని కట్టుకుని ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నటువంటి ఏదైతే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ ఉందో ఒక ఏబీవీపీ ఆర్గనైజేషన్స్ మీద పని కట్టుకుని కావాలని చెప్పేసి దాడి చెయ్యాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక విధానంతో కావాలని చెప్పేసి అందులో అదే కాకుండా ఏదైతే దేశానికి ఎంతో ప్రతిష్టగా జరుగుతున్నటువంటి ఈ రోజున ఐఎఫ్ఆర్ కానీ ప్రముఖులందరూ కూడా ఈ రోజున విశాఖపట్నం రావడం అనేది జరిగింది. ఎంతో చక్కగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వాళ్ళు దేశ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను, ముఖ్యంగా విశాఖ నగర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ రోజున విశాఖ నగరంలో కావాలని చెప్పేసరి నిన్న పని కట్టుకుని అర్ధరాత్రి ఏబీవీపీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఒక ప్రచారంలో ఉండగా వాళ్ళు చక్కగా ఉండగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నామన్నా. అసలు ఎప్పుడూ లేదు ఇలాంటి సిచ్యువేషన్స్, ఎక్కడా లేదు ఇలాంటి సిచ్యువేషన్స్. ఆ విధంగా పని కట్టుకుని విజయశంకర్ గారు, మీరు దాడి చేశారంటున్నారు, వారేమో వారిపైన మీరే దాడి చేశారంటున్నారు. లేదన్న, కంప్లీట్ విత్ విజువల్స్ తోటి కంప్లీట్ గా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే ఒక శాఖలో వాళ్ళ ఒక ఆర్గనైజేషన్స్ లో వాళ్ళు కూర్చుని ఉన్నారో పని కట్టుకుని వాళ్ళు వెళ్ళినటువంటి వీడియోస్ మీకు త్వరలో కూడా అందరూ కూడా పోలీస్ వారికి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సిపి గారు కూడా ఈ 2 రోజులు ఆగమని చెప్పడంతో వారు మన యొక్క దేశ భద్రత కోసం, మన యొక్క దేశ ప్రతిష్ట కోసం, మన యొక్క నగర ప్రతిష్ట కోసం కూడా మన వాళ్ళు వెనక్కి తగ్గడం అనేది అయితే జరిగింది. ఇది ప్లాన్ ప్రకారంగా విద్యార్థులు ఎన్నడూ లేనటువంటి మత విద్వాంసాలు రెచ్చగొట్టే విధంగా విద్వాంసాలని ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీని ఒక పొలిటికల్ ఎజెండాగా వాడుకోవాలి అని చెప్పేసి పొలిటికల్ యొక్క ఏదైతే ఆ యొక్క విధానాలు ఉన్నాయో వాళ్ళల్లో చిచ్చు కలిపి ఈ రోజు రాష్ట్ర తాలూకా ప్రభుత్వం తాలూకా మర్యాదని, గౌరవాన్ని, ఈ యొక్క నగర యొక్క ప్రతిష్టని, యూనివర్సిటీ ఎన్నో తరతరాల మంది ఎంతో మంది మహానుభావులు చదువుకున్నటువంటి యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా ఆ యొక్క ప్రతిష్టకి ఈ కావాలని చెప్పేసి ఈ యొక్క రాజకీయ పులిమిని నేపాలని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి దాడి ఈ రోజున విజయశంకర్ గారు, క్యాంపస్ లోకి అనుమతి ముందుగానే తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగిందా అనేటువంటి ప్రశ్న వారి దగ్గర నుంచి వస్తుంది. లేదన్నా, ఇది క్యాంపస్ లోకి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్స్ వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదో శాఖ చేసుకుంటారు. శాఖ మీన్స్ ఏంటంటే ఒక చక్కటి భావజాలంతో శరీరాన్ని ఒక చక్కటి రీతిలో ఒక ఎక్సర్సైజ్ టైప్ లో వాళ్ళ యొక్క శాఖ టైప్ లో వాళ్ళ యొక్క దేశానికి, వాళ్ళ యొక్క ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఆ శాఖలో 4 మాటలు మంచి మాటలు చెప్పుకునేటువంటి యొక్క శాఖ నిర్వహిస్తుండగా కావాలని చెప్పేసి వాళ్ళు పని కట్టుకుని రాత్రి 8:30-9 ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ భోజనానికి వెళ్లే టైంలో వాళ్ళని దాడి చేయడం అనేది జరిగింది. రాత్రి 11:30 వరకు వాళ్ళని పరిగెత్తించడం అనేది జరిగింది. వాళ్ళు పాప భయభ్రాంతులతోటి యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ కూడా ఎక్కడ పడితే అక్కడ భయంతో వాళ్ళు తిరిగి పరిగెత్తి వాళ్ళు దాక్కోవడం అనేది జరిగింది. వాళ్ళు ఈ రోజు వరకు కూడా కనీసం అంటే మేము ఎక్కడ బాధపడుతున్నామంటే ఈ రోజు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వారు వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఆయన తీసుకోలేదు. మేము ఒకటే అడుగుతున్నాము, మీరు నిజాలు తీసుకోండి. మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా విజయశంకర్ గారు? వీసీని కలిసారా మీరు? కనీసం రిజిస్టర్ ని కలిసారా? రిజిస్టర్ ని కలిసడానికి మాకు అవకాశం ఇవ్వలేదన్న. మార్నింగ్ ఆయనతో మేము ఫోన్ లో మాట్లాడడం అనేది జరిగింది. ఫోన్ లైన్ లో తీసుకున్నాం. ఆయన్ని ఫోన్ లైన్ లో తీసుకున్న తర్వాత ఆయన అయితే ఒకటే మాట చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా మేమేం అడుగుతున్నాం అంటే మా దగ్గర నుంచి మేము అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నాం. వాళ్ళ తాలూకా అట్లీస్ట్ మేమేమి ఎవరి యొక్క విద్యార్థుల, వాళ్ళ నిజమైనటువంటి విద్యార్థుల లేకపోతే బయట వాళ్ళ ఇది కావాలని చెప్పేసి మత విద్వాంసాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ఎవరైనా సరే కావాలని పూనుకున్నారా, లేదు కావాలని చెప్పేసి ఈ యొక్క మన యొక్క విశాఖపట్నంలో ఐఎఫ్ఆర్ జరుగుతున్న తరుణంలో ఈ యొక్క భద్రతని నెలకొల్పే విధంగా బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఇది వాళ్ళు సరైనటువంటి రీతిలో విచారణ జరిపించవలసిన బాధ్యత వీసీ గారికి ఉంది. ఆయన ఒక స్టేట్మెంట్ ని అడుగుతున్నాం మేము. ఆయన ఒక సిపి గారితో మాట్లాడమని, సిపి గారితో ఆల్రెడీ మనం మాట్లాడడం అనేది జరిగింది. సిపి గారు 2 రోజులు గడువు అడిగారు. 20వ తారీఖు కల్లా
ఎవరైతే దీని మీద ఎవరైతే ఈ విధంగా దాడి చేశారో వాళ్ళని మేము పట్టుకుంటామని చెప్పేసి చెప్పడం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారని చెప్పడం అనేది జరిగింది. బట్ ఏదైనా సరే కూడా 20వ తారీఖు వరకు కూడా ఏబీవీపీ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని సంఘాలు కానీ కొన్ని శాఖలు కానీ వీటి మీద కనుక అయితే ఆగాం. ఎందుకంటే స్టూడెంట్స్ ని రాజకీయంగా వాడుకుంటే కనుక ఊరుకునే ప్రసక్తి లేదు. అందులో రాష్ట్రంలో ఇటువంటి చర్యలు ఎప్పుడూ లేవు కాబట్టి కానీ విద్యార్థుల్ని రాజకీయంగా వాడుకోవడం అటు ఏబీవీపీ అయినా ఎస్ఎఫ్ఐ అయినా ఏదైనా రాజకీయాల్లో మరి ముఖ్యంగా క్యాంపస్ లో రాజకీయాల ప్రవేశం అనేది అది ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. రెండో ప్రధానమైనటువంటి అంశం మీ డిమాండ్ ఏంటంటారు? ఏమీ లేదన్న, ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే దేశ ప్రతిష్ట రాష్ట్ర ప్రతిష్ట నగర ప్రతిష్టలను జగజార్చే వాళ్ళని నిర్దాక్షిణంగా కొట్టే వాళ్ళని రాజకీయ గోండాయిజం చేసే వాళ్ళని విద్యార్థుల్లో ఇప్పటి నుంచే కనుక వారి యొక్క హింసని కనుక ప్రేరేపించేటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళని కనుక ముందుగానే కనుక ఐడెంటిఫై చేసి వాళ్ళని తగిన రీతిలో కనుక వాళ్ళని మనం శిక్షిస్తే రానున్న రోజుల్లో విద్యార్థుల వ్యవస్థ, రానున్న రోజుల్లో యువత వ్యవస్థ, రానున్నలో ఉన్నటువంటి ఒక చక్కటి పరిస్థితి నెలకొల్పుతుంది. చక్కటి యువత భవిష్యత్తు బాగుంటుంది. వ్యవస్థలు బాగుంటాయి. అన్ని రంగాల్లో కూడా యువత ముందుండాలి కాబట్టి వాళ్ళ యొక్క పరిణామాలు అన్ని కూడా బాగుంటాయని చెప్పేసి మేము అనుకుంటామన్నా. రైట్ విజయశంకర్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర కో కన్వీనర్ విజయశంకర్ గారి ఆరోపణ. సో వారు ఎస్ఎఫ్ఐ వారు వచ్చి వారి మీద దాడి చేశారు. సో రాత్రి లంచ్ తర్వాత, రాత్రి డిన్నర్ చేసిన తర్వాత బయట వీరు కేవలం ప్రచారానికి వెళ్ళినటువంటి విద్యార్థుల్ని తరిమి కొట్టి దాడి చేయడం జరిగింది. వీసీ కేవలం మౌనం పాత్ర మాత్రమే అక్కడ వహిస్తున్నారు. సో విద్యార్థుల మీద చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది క్యాంపస్ యంత్రాంగం. ఇలాంటి కామెంట్స్ను మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం. సో ఏబీవీపీతో పాటుగా ఎస్ఎఫ్ఐలకి సంబంధించిన విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్నటువంటి వాగ్వాదం, మరి ముఖ్యంగా ఒక క్యాంపస్ విద్యార్థుల అంతాన్ని కూడా విద్యార్థులు రాజకీయ నాయకులుగా భావితరాలుగా ఎదగాలి అంటే క్యాంపస్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అలాంటి క్యాంపస్లో రాజకీయాలే ఇన్వాల్వ్ అయితే, అలాంటి క్యాంపస్లోనే మతపరమైనటువంటి అంశాలు ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేది వీరి దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నటువంటి విద్యార్థులు అక్కడ కనబడుతున్నారు. బాహాబాహికి దిగుతున్నటువంటి విద్యార్థులు కనబడుతున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ మొత్తం ఉద్రిక్త పరిస్థితుల వైపే కనబడుతున్నాయి. విద్యార్థుల పూర్తి స్థాయిలో మతాలు చిచ్చు పెడుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆరోపణ చేస్తుంటే అసలు ఎస్ఎఫ్ఐ వల్లే ఘర్షణలు జరుగుతున్నాయని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఇద్దరి కాంట్రవర్సీ మనం ఒక్కసారి చూసినప్పుడు ఆల్మోస్ట్ అసలు క్యాంపస్ ఇన్వాల్వ్మెంట్లో క్యాంపస్ మేనేజ్మెంట్, రిజిస్టర్ కానివ్వండి, వీసీ కానివ్వండి ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. ఒక్కసారి మనం ఎస్ఎఫ్ఐ వర్షన్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటరమణ, ఆంధ్ర యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ నాయకులు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకటరమణ, చెప్పండి. ప్రధానంగా వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఒకటే, ఎస్ఎఫ్ఐ వల్లే ఘర్షణలు జరుగుతున్నాయి అనేది వారు చెప్పినటువంటి ప్రధాన మాట. ఏమంటారు సార్? మేము మా నుంచి చెప్పేది ఏంటంటే, అసలు ఆంధ్ర యూనివర్సిటీకి బయట ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి సంబంధం ఏంటని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మేము ఒక యూనివర్సిటీలో ఇది వరకు విద్యార్థుల సమస్యల పైన ఎన్నోసార్లు కూడా గలమెత్తడం జరిగింది. ఇది వరకు లేని ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు అనేవి ఈ కొద్ది నెల రోజుల పాటు కూడాను తీవ్రతరమయ్యి విద్యార్థులకి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగానే ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం కూడుకున్నటువంటి యూనివర్సిటీలో ఇటువంటి వాతావరణంలో ఆర్ఎస్ఎస్ అనేది ఇటువంటి అనధికారికంగా ఏ విధంగా చొరబడి ఇలాంటి కార్యకలాపాలకి చోటు చేసుకుందని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం సార్. వెంకటరమణ, ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి. సో ముందే పర్మిషన్ తీసుకొని వాళ్ళు క్యాంపస్లోకి వచ్చారా లేదా? పర్మిషన్ ఏం లేదు సార్. ఇప్పుడు యూనివర్సిటీ వీసీ గారికి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. అతను ఏం చెప్పారంటే, అతని యొక్క స్పందన కూడా ఏముందంటే, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు, వీళ్ళు అనాధికారికంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన తక్షణమే మేము చర్యలు తీసుకున్నామని చెప్పేసి స్వయానా వీసీ గారు చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ కి క్యాంపస్ కి ఏంటి సంబంధం అని చెప్పేసి అడుగుతున్నాం సార్ మేము. ఓకే, రెండవది, రాత్రి డిన్నర్ తర్వాత డైరెక్ట్గా ఎస్ఎఫ్ఐ వాళ్ళు వెళ్ళి తరిమి కొట్టారు, దాడి చేశారు. సో అక్కడ ఘర్షణ వాతావరణానికి వాళ్ళే నాంది పలికారు అని వారు అంటున్నారు. దాని మీద ఏమంటారు? అదేం లేదు సార్, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే కార్యకలాపాలు చేపడుతున్నారో దానిపైన మేము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడ చోటు చేసుకోవాలని చెప్పి విద్యార్థులు వెళ్ళారు సార్. అంటే మీరు వాళ్ళని అడ్డుగించేటువంటి ప్రయత్నం చేశారా? వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారా? యూనివర్సిటీ అధికారులకు మొరపెట్టుకున్నారు సార్. దానిలో భాగంగానే అక్కడికి సెక్యూరిటీ టీం గారు కూడా రావడం జరిగింది. వీడియో రిజల్ట్స్ లో కూడా మనం చూడొచ్చు. సెక్యూరిటీ టీం గారు వచ్చారు, అతనితో పాటు కూడా వీళ్ళు వాగ్వాదం దిగారు. మేము చేస్తాం అయితే ఏంటని చెప్పే తరుణంలో దిగారు. అందులో భాగంగానే యూనివర్సిటీ సెక్యూరిటీ టీం వాళ్ళని పంపించిన తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ ప్రణాళికాబద్ధంగా వచ్చి
విత్ ఇన్ 3 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చి ఒక 50 మంది బయట వ్యక్తులు వచ్చేమంటే యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేయడం జరిగింది సార్. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. ఓకే, వారు మీ పైన దాడి చేశారు, మీరు వారిపైన దాడి చేశారు, ఈ రెండు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇంతకు మీరు వీసీని కలవడం, కంప్లైంట్ చేయడం లాంటి యాక్షన్స్కి ఏమైనా తీసుకున్నారా? ఆల్రెడీ వీసీ గారిని కలిసాం సార్. ఓకే, వీసీ గారిని కలిసాము, వీసీ గారితో మాట్లాడితే అతను ఆ చర్యలు తీసుకుంటాం, ఇలాంటివి ఏవి కూడా ఇలాంటి మతకర పరమైన ఏవి కూడా ఇందులో చోటు చేసుకునేమో తప్పకుండా మీరు స్ట్రిక్ట్ చేస్తామని చెప్పేసి వీసీ గారు మాకు చెప్పడం జరిగింది. ఓకే, రైట్ సార్. అప్పుడు కూడా నువ్వు సెక్యూరిటీ డీన్ అని చెప్పారంటే మీరు వీసీ గారితో పర్మిషన్ తీసుకోండి అని చెప్పేసి, పర్మిషన్ తర్వాత మీరు ఏమని చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉండే ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు సార్. వాళ్ళే కర్రలతోని మేము యూనివర్సిటీ సెక్యూరిటీ డీన్ గారితో మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి మా పైన ఎగబడ్డం, విద్యార్థుల పైన ఇచ్చేయడం జరిగింది సార్. ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ ఇది ఇక్కడ పాయింట్ కాదు సార్. ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వెళ్ళి అడిగితే మా పైన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు దాడి చేశారు. ఇది ఎస్ఎఫ్ఐ అని చెప్పి వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప కానీ ఎస్ఎఫ్ఐ లేకపోతే ఏఎస్ఎఫ్ఐ లేకపోతే ఇతర స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ముఖ్య ఇది కాదు సార్. ఇక్కడ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు ఇటువంటి మత ఘర్షణలు ఏవైతే సృష్టిస్తున్నాయో, ఎటువంటి మత సామరస్యమైన యూనివర్సిటీలు నెలకొల్పాలి, యూనివర్సిటీ వాతావరణం అనేది ఇటువంటి మత ఘర్షణకు చోటు చేసుకోకూడదని చెప్పేసి ఆ తరుణంలో విద్యార్థులు వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత అది కూడా యూనివర్సిటీ ఎవరైతే యాజమాన్యం వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు దాడి చేశారు. వాళ్ళ దాడికి పెద్దగా విద్యార్థులు అనే వాళ్ళు ఆ తరుణంలో చేయడం జరిగింది. అందులో ఎస్ఎఫ్ఐని మెన్షన్ చేసి ఏదైతే ఏబీవీపీని కూడా మళ్ళీ చొప్పించి యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ కును విద్యార్థులకు జరిగింది. మేము మధ్యలో స్టూడెంట్ యూనియన్స్ ని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం వాళ్ళు తలపెట్టారు. ఇది ప్రపోగండా. ఓకే, ఎస్ వెంకటరమణ, దీని మీద క్యాంపస్ వర్గాలు త్వరగా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటరమణ. మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంలో సో వారి ఇరువురి వాదన ఈ విధంగా ఉంది. దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏబీవీపీ అయినా ఎస్ఎఫ్ఐ అయినా విద్యార్థి సంఘాల మధ్య ఇంత వాగ్వాదం చోటు చేసుకొని సో ఘర్షణ వాతావరణం వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు క్యాంపస్ వర్గాలు ఏం చేస్తున్నాయి, ప్రధానంగా ఇదే వినబడుతున్నటువంటి మాట. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి క్యాంపస్ వర్గాలు, మరి ముఖ్యంగా వీసీ ఛాంబర్ వర్గాలు దీని మీద స్పందించి విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేటువంటి ప్రయత్నమా, అసలు విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో రూపర కార్యకలాపాలు ఎలాంటి నిర్వహించాలన్న దానిపైన కనీసం క్యాంపస్కి సమాచారం ఉంటుందా? సో లోపలికి ఎవరు వస్తున్నారు, బయటికి ఎవరు వెళ్తున్నారు, ఎవరెవరి మధ్య ఘర్షణ జరుగుతుంది, ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, దీని మీద క్యాంపస్ వర్గాలు కనీసం సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా లేదా? అసలు ఏబీవీపీ అయినా ఎస్ఎఫ్ఐ అయినా ఇవి పక్కన పెట్టేస్తే క్యాంపస్లో ఘర్షణ వాతావరణాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ప్రస్తుతం అక్కడ ఏదైనా విద్యార్థులు విద్యను అభ్యసించాలి, 2 విద్యార్థులు భావి రాజకీయ నాయకులుగా రూపొందించబడి రాజకీయ పరంగా సేవ చేయాలి. కానీ క్యాంపస్లో రాజకీయాలు చేయడం సరికాదు. ఇలాంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో సో ప్రెజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. క్యాంపస్ వర్గాలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇరు వర్గాల మధ్య సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది కూడా కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రేపటి నుంచి అకాడమిక్ ఏదైతే కార్యకలాపాలు ప్రారంభం కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సో క్యాంపస్లలో ఇలాంటి డిస్టర్బెన్స్లు మాత్రం అది సరైనవి కాదు. అది విద్యా వ్యవస్థకి మరీ ముఖ్యంగా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కూడా ఒక మచ్చగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.